టీవీ డిజిటల్ కు స్వాగతం. గొలుగొండలో ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవం. సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం గొలుగొండలో ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నాయకులు మేకా సత్యనారాయణ ముందుగా పతాకావిష్కరణ చేశారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ డిసెంబర్ 1926న కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించిందని తెలిపారు. ఈ 100 ఏళ్లలో ప్రజల పక్షాన అనేక పోరాటాలు, త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సమితి సభ్యులు జి గురుబాబు, డిసిహెచ్ క్రాంతి, మేకా భాస్కర్ రావు, జి రాధాకృష్ణ, టి లోవరాజు, నల్లబెల్లి శ్రీరామూర్తి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సంఘాలు socialism of socialism जिंदाबाद CPI जिंदाबाद CPI और दलाली भारत कम्युनिस्ट पार्टी भारत कम्युनिस्ट पार्टी భారతదేశంలో మరి ఈ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు, ఉద్యమాలు అనేటువంటి దానిపైన ఈ 100 సంవత్సరాల కాలంలో మన జెండానే చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మన జెండా నాయకత్వం కింద ఎంతమంది నాయకులు నేలకు ఒరిగారో, త్యాగాలు, అనేకమైనటువంటి త్యాగాలు, ఒకటి కాదు, ఉరికంబాలు ఎక్కారు, లాఠీ చార్జీలు చేశారు, తుపాకీ పెడుతున్నారు, మహిళలు మానాన్ని, ప్రాణాన్ని పెట్టుబడిదారులు దేశంలో ఉన్నటువంటి మొత్తం ఈ వ్యవస్థని మార్చడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఒక దిక్చూచిగా భారతదేశం అభివృద్ధి చెందాలన్నా, భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలన్నా భారత కమ్యూనిస్టు పార్టీ ఎనలేనటువంటి కృషి చేసింది. అందులోనే భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో లక్షలాది ఎకరాల భూమి, దేశం మొత్తం మీద లక్షలాది ఎకరాల భూమిని కలిసి పేద ప్రజలకు ఇవ్వడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎనలేనటువంటి కృషి. అలాగనే పేదవాడికి ఇల్లు, చదువుకున్న వాడికి చదువు, అభివృద్ధి